హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ పురుషోత్తం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్. ఈరోజు మనం రాక్షసులచే నిర్మించబడినటువంటి ఒక ప్రాచీన శైవ క్షేత్రాన్ని దర్శించుకుందాం రండి. ఈ త్రిపురాంతకేశ్వర ఆలయం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఉన్న ప్రాచీన శైవ క్షేత్రం. ఇది శ్రీశైలం కంటే అతి పురాతనమైనదిగా పేరుగాంచినది. అందుకే దీన్ని ఆదిశైలం అని పిలుస్తారు. ప్రస్తుతం మార్కాపురం జిల్లాలో ఉన్నది. ఈ ఆలయం రాక్షస ఆగమం ప్రకారం దక్షిణ ప్రవేశ ద్వారాన్ని కలిగి ఉన్నది. ఈ త్రిపురాంతకేశ్వర ఆలయం త్రిపురాంతకంలోని కుమారగిరి పర్వతం మీద ఉన్నది. ఈ ఆలయాన్ని మనం మార్కాపూర్, కర్నూలు నుంచి సులభంగా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. మార్కాపురం నుండి 42 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 178 కిలోమీటర్లు, ఒంగోలు నుంచి 93 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉన్నది. త్రిపురాంతకం గ్రామం నుండి ఈ ఆలయం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సమీప రైల్వే స్టేషన్ మార్కాపురం, సమీప విమానాశ్రయం విజయవాడ. ఈ కుమారగిరి పర్వతానికి 4 దిక్కుల మెట్ల మార్గాలున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఘాట్ రోడ్డు ద్వారా వాహనంలో ఇక్కడికి చేరుకోవచ్చు. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతక క్షేత్రం శైవ శాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైనది. పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగిన తరువాత రాక్షస ఆగమం ప్రకారం శ్రీచక్రపీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయమే ఈ త్రిపురాంతక క్షేత్రం. ఆలయం బయట వైపున కూడా ఒక శివలింగము, శాసన స్తంభాన్ని చూడవచ్చు. ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లుగా ఈ శాసనాల ద్వారా తెలుస్తున్నది. త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ అంటూ నిత్యం రుద్రం వెల్లవేస్తుంటారు. ప్రపంచంలోని ఏ శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకున్నా ఈ త్రిపురాంతకేశ్వరునికి సంబంధించిన ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. ప్రపంచంలోని ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు, ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెళ్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా రాక్షస ఆగమం ప్రకారం దక్షిణ ద్వారం, నైరుతి ప్రవేశం నుంచి ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. శ్రీచక్ర ఆకారంలో శక్తిపీఠ ఆలయాలను నిర్మించడం ఆనవాయితీ కాగా ఈ త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్రపీఠంపై నిర్మితం కావడం చేత ప్రత్యేక విశిష్టత సంతరించుకున్నది.
వైష్ణవ శివ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైలం ఆలయం కంటే అతి ప్రాచీనమైనది. ఇక్కడ నుండి శ్రీశైలం వెళ్లేందుకు బిలమార్గం ఉన్నది. పూర్వం మునులు ఈ దారినే వినియోగించినట్లు వేదాల్లో పేర్కొన్నారు. ఏడవ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఈ త్రిపురాంతక ఆలయంలో ఎటువైపు చూసినా కూడా అద్భుతమైనటువంటి శిల్ప సంపద శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఆ గోడల మీద శిల్ప సంపదతో పాటు శాసనాలను కూడా మనం గమనించవచ్చు. ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా మనం గణపతిని ఒక అసాధారణ రూపంలో దర్శనం చేసుకోవచ్చు. ఆ రూపమే ఈ చామరకర్ణ రససిద్ధి గణపతి. శ్రీచక్రపీఠం మీద నిర్మించబడినటువంటి ఆ శివాలయాన్ని ఒకసారి గమనించండి. ఎంతో అద్భుతంగా ఉంది కదా. మరి ఆ రోజుల్లో మరి వాళ్ళకి ఎవరు ఈ ట్రిగ్నామెట్రీ, హెక్సాగనల్ ఇవన్నీ చెప్పారో అర్థం కాని విషయం. పాపనాశనం, అంగారేశ్వర, మూలస్థానేశ్వర, సోమేశ్వర, ఖడ్గేశ్వర, కన్యసిద్ధేశ్వర, కేదారేశ్వర, మల్లికార్జున, కపిలేశ్వర, గౌరేశ్వర, ఉత్తరేశ్వర ఏకాదశ రుద్రస్థానాల మధ్య ఈ త్రిపురాంతకేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు. ఈ ఆలయ ధ్వజస్తంభాన్ని చూస్తే పాపాలు పటాపంచలవుతాయని, దైవ దర్శనం చేసుకుంటే నంది జన్మ లభిస్తుందని భక్తుల విశ్వాసం. త్రిపురాంతక నామస్మరణం ముక్తిదాయకమని పార్వతీదేవికి స్వయంగా ఆ పరమశివుడే చెప్పాడని, త్రిపురాంతక లింగాన్ని తత్పురుషలింగం అంటారు. స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే తారకాసురుడు పూర్వం దేవ ఋషులను బాధిస్తుంటే కుమారస్వామి తారాసురుని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి వాడిని సంహరించారు. ఈ యుద్ధంలో అలసినటువంటి శరవణభవుడు ఆదిశైలం అనే పేరున్న ఈ పర్వతంపై విహరించడం వల్ల ఈ పర్వతానికి కుమారగిరి అనే పేరొచ్చినది. తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు. వీరినే త్రిపురాసురులు అంటారు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ముగ్గురు మూర్ఖులు శుక్రాచార్య అనుజ్ఞతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షం కాలేదు. పంతం పెరిగి ఒంటికాలు మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఎవరి చేతిలోనూ చావు కలగకూడదని వరం కోరుకున్నారు. పుట్టినవాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకున్నారో చెప్పండి అని అడగ్గా తాము ఆకాశంలో 3 పురాలను కట్టుకొని 1000 ఏళ్ళు జీవించిన తర్వాత ఆ పురాలు 3 వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణంతో ఆ త్రిపురాలను ఛేదించిన వాని చేతితోనే తమకు మృత్యువు రావాలని కోరుకున్నాడు. సరే అన్నాడు బ్రహ్మ. తారాక్షుడు బంగారం, విద్యున్మాలి వెండితో, కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని దేవతలను, మునులను బాధిస్తున్నారు. వారు పరమేశ్వరుని ప్రార్థించగా ఆయన త్రిపురాసురులను చంపాలంటే అపూర్వమైన రథము, అపూర్వ బాణాలు అవసరమని చెప్పారు. అంతట మునులు, దేవతలు శ్రీహరిని ప్రార్థిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశమిచ్చి అపూర్వ బాణాలను సృష్టింపజేశాడు. విశ్వకర్మ జగత్తు తత్వంతో రథాన్ని, వేదతత్వంతో గుర్రాలను, నాగతత్వంతో పగ్గాలను, మేరు శిఖర తత్వంతో ధనస్సును, వాసుకి తత్వంతో వింటి నారిని, సోమ విష్ణు వాయుతత్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చాడు. బ్రహ్మ రథసారథయ్యారు. ఆ దివ్యరథాన్ని చూసి సంతసించిన శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయలుదేరారు. త్రిపురాంతకేశ్వర ఆవిర్భావం ఇంత చేసినా త్రిపురాసురుల తపోబలం వల్ల, మయుడి నిశ్చల తత్వం వల్ల ఆ దివ్యరథం భూమిలోకి కుంగిపోయింది. గుర్రాలు నిలవలేకపోయాయి. ధనస్సు పనిచేయలేదు.
రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్థమైన రథం నిర్మించలేకపోయినందుకు కోప్పడ్డాడు. ఆయన సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు. పరదేవతను ఆత్మలో ధ్యానించాడు. లీలా వినోదిని బాలా త్రిపుర సుందరిగా ఆమె ఆవిర్భవించింది. శివుని ధనస్సులోకి ప్రవేశించింది. దీనికి ఋగ్వేదంలో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది. అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం ఎక్కుపెట్టాడు. దేవతలు అప్పుడు నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః అని స్తుతించారు. త్రిపురాలన్నీ ఒకే సరళరేఖలో చేరాయి. రుద్రబాణంతో అవి ఒకేసారి ధ్వంసమైనాయి. దేవమునులు సంతసించారు. బాలా త్రిపుర సుందరి ధనస్సు నుండి బయటకు వచ్చినది. శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించాడు. ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహం కోరింది. రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు. ఆయన పాదాల వద్ద ఉన్న స్థలం ద్రవించడం ప్రారంభించింది. పెద్ద గుంట ఏర్పడి నీరు లోపలి పొలంలో ప్రసరించింది. ఆ గుంటలోనే ఆయన వైఢూర్యలింగంగా ఆవిర్భవించాడు. దీనికి సాక్ష్యంగా వేదమంత్రం కూడా ఉన్నది. ఈ వైఢూర్యలింగానికి పైభాగాన బ్రహ్మ దివ్య జలలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. ఇక్కడ జలలింగానికి చేసిన అభిషేక ద్రవ్యంలోని ద్రవ్యచిత్త దోషాలు పైభాగంలోనే లయమై లోపల ఉన్న త్రిపురాంతకేశ్వరుణ్ణి చేరుతాయి. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో చెప్పినట్లుగా పూర్వం ఈ త్రిపురాంతకేశ్వరుడు పిలిస్తే పలికేవారట. ఇవండి మా త్రిపురాంతకం యాత్రా విశేషాలు. మీరు కూడా వీలు చేసుకొని ఎంతో మహిమ కలిగినటువంటి త్రిపురాంతకేశ్వరుని దర్శించుకొని ఆ ఆది దంపతుల కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ మా ఈ చిరు ఆధ్యాత్మిక ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు. ధన్యవాదములతో మీ పురుషోత్తం సైనింగ్ ఆఫ్.